మరి మనం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి కాదు పైసలు ఇస్తాం 40,000 నాకు ఇనే ఒక్కలేదు చాలా నేను చెట్లు అడిగినా నాకు అంతే మట్టుగా నేను ఏం అడిగాను నేను ఇవ్వాలంటే రేపు కాదు నాన్న ఇవ్వాలి ఇద్దరు పెట్టాను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి కాంగ్రెస్ రెండవది రేషన్ కార్డు గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసలు తక్కువ కాదు సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం జమ కాకపోయి ఉంటే దానికి ఇప్పుడు ఎన్ని తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం ఇక్కడ ఎవరో పట్టించుకోవడం చేయకపోయింది ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో మీకు కూడా వ్యవసాయం ఉంటాయి గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు ఈ రోజు కరెంటు ఫ్రీ పెట్టాలనుకుంటున్నా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారతం తెలియదా మహాభారతం విన్నారా అవును మా సగం విని సగం చేస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి చిన్నగంటే చనిపోయింది ఎరువు ఏమంటాడు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మరి అంత ఏది అబద్ధమో ఏది చేసేది అంత కేసీఆర్ 15 పరిపాలన